మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల మీద ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పందించారు. జిల్లా కలెక్టర్ ఇతరత్ర అధికారులతో మాట్లాడి అధికారులు హై అలర్ట్గా ఉండాలి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించడంతో పాటు రెస్క్యూ టీములు అలర్ట్గా ఉండాలని కూడా మంత్రి ఆదేశించారు. ఒక్కసారి నిజామాబాద్ వెళ్దాం, కామారెడ్డి వెళ్దాం. కామారెడ్డిలో పరిస్థితి ఎట్లా ఉందో మా ప్రతినిధి అక్కడ రజనీకాంత్ ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ గేట్లు 25 గేట్లు ఎత్తేసినారు. ఇన్ఫ్లో అక్కడ 50,000 క్యూసెక్లు ఉందట, అవుట్ఫ్లో ఏమో 1,30,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉందట. మా నిజామాబాద్ ప్రతినిధి రజనీ ఉన్నారు, రజనీ దగ్గరికి వెళ్దాం. చాలా మట్టుకు అక్కడ ఒక్కసారిగా వరద పెరగడంతో మనం ఈ మార్క్లో చూస్తున్నాం. అంటే దాదాపు 4 వ్యక్తులు ఒక ఇంటి పైకప్పు ఎక్కి మమ్మల్ని రక్షించండి అని ఆర్తనాదాలు వినిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఒక కోళ్ళ ఫారం, ఇది కోళ్ళ ఫారం షెడ్, ఇది కోళ్ళ ఫారం పైకప్పు ఎక్కినారు. ఆ కోళ్ళ ఫారంలో దాదాపు 10,000 కోళ్ళు ఉన్నాయట. 10,000 కోళ్ళు కూడా చనిపోయినట్టు యజమాని బాబు తెలిపినాడు. రైట్, ఇక కామారెడ్డి టౌన్ పరిస్థితి ఇది. కామారెడ్డి టౌన్ పరిస్థితి ఎట్లా ఉందో మనకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. రోడ్లు, రైల్వే ట్రాక్లు కొట్టుకుపోవడంతో పాటు ఒక కారు కొట్టుకుపోతున్న దృశ్యం చూస్తున్నాం. ఇలాంటి కార్లు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10ల సంఖ్యలో ఆయా ప్రాంతాల్లో, వాగుల్లో, వంకల్లో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు ఇక మనం చూస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్టు కామారెడ్డి బిచ్చుకుంద మా రైల్వే స్టేషన్ మధ్య రైలు మార్గం అంటే రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి. రైల్వే ట్రాక్ పైనుండి ఇందాక వాటర్ వెళ్ళాయి, ఆ తర్వాత రైల్వే ట్రాక్ కొట్టుకొని వెళ్ళి కింది నుంచి నీళ్లు పోతున్న దృశ్యాలు, ఆ వరద పోతున్న దృశ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది కామారెడ్డి టౌన్, ఇది కామారెడ్డి ప్రధాన పట్టణం, ఇది కామారెడ్డి పట్టణం నీట మునిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కామారెడ్డి బస్టాండ్ ఏరియాతో పాటు మార్కెట్ ఏరియా, ఇతరత్ర ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది నక్కవాగు, ఇది మనం చూస్తున్నది నక్కవాగు, ఉమ్మడి మెదక్ జిల్లాలోని నక్కవాగు దృశ్యాలు. ఇది ఒక వెహికల్ కొట్టుకుపోతున్న దృశ్యం మనం చూస్తున్నాం. मामा वो जरा बात भी मानो को अरे काय विसका आपण चट्टू चट्टू राय चट्टेकरा చూస్తున్నాం, మనం విజువల్స్ చూస్తున్నాం. ఆ వెహికల్, ఆ వాహనం ఎటు కొట్టుకుపోతుంది, ఎట్లా కొట్టుకుపోతుంది అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి. అంటే ఇలా 1 కాదు, 2 కాదు, 10ల సంఖ్యలో వాహనాలని కూడా ఆయా వరద ప్రాంతాల్లో, ఆయా వాగుల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక ఉమ్మడి మెదక్ జిల్లాలోనే 16 వాగుళ్ళు పూర్తిగా తెగిపోయినాయి. ఆయా గ్రామాలకి, ఆయా తండాలకి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినాయి. అంటే సమాచార వ్యవస్థ కూడా పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. విద్యుత్ కానీ, టెలిఫోన్ కానీ, ఇతరత్ర ఏ సౌకర్యం కూడా లేదు. ఒక విలేజ్కి ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే R&B రోడ్లు ఎలా దెబ్బతిన్నాయో, టౌన్ ఇది అంటే ప్రధానంగా ఒక మండల హెడ్ క్వార్టర్లో పూర్తిగా తార్ రోడ్, ఇది తార్ రోడ్ పూర్తిగా కొట్టుకుపోయి ఆ వరద నీరంతా కూడా పైనుంచి ప్రవహిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. ఒక పక్క రైల్వే ట్రాక్ ఉంది, ఇంకో పక్క రోడ్ ఉంది. అంటే రోడ్డు దెబ్బతిన్నది, రోడ్డు కొట్టుకుపోయింది. ఆ తర్వాత ఇది మనం చూస్తున్నాం లచ్చిరెడ్డిగూడెంలోని ప్రధాన రహదారి, ఇది లచ్చిరెడ్డిగూడెం టు హైదరాబాద్ కనెక్టివిటీ రోడ్. ఇది అంటే రోడ్ అంతా కూడా పూర్తిగా చిన్నభిన్నమైన పరిస్థితి. భారీ వర్షాలకు నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన బాబు అనే ఒక పౌల్ట్రీ ఫామ్ యజమానికి సంబంధించిన పౌల్ట్రీ ఫామ్ పూర్తిగా నీళ్ళలో కొట్టుకుపోయింది. 10,000 కోళ్లు మృత్యువాత పడ్డట్టుగా కూడా అధికారులకు రిపోర్ట్ అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు, ఆరా తీస్తున్నారు, ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.